నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడవేడిగా చర్చ. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం కొనసాగుతున్న టీడీపీ సభ్యుల సస్పెన్షన్. అసైన్మెంట్ యాక్ట్ సవరణలకు తాము వ్యతిరేకం. టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక. దేశ రాష్ట్రాల్లో రైతుల పోరాటానికి ప్రజా సంఘాల సంఘీభావం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన. శాసనసభ సమావేశాల్లో పోలవరంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ చోటు చేసుకుంది. ప్రాజెక్టుపై చర్చ జరగకుండానే ప్రతిపక్ష పార్టీ కావాలని అడ్డుకుంటుందని అధికార పక్షం ఆరోపించింది. చంద్రబాబు హయాంలో పోలవరాన్ని ఒక ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోడీ అన్న మాటలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో ప్రస్తావించడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసం వంటి విషయాలను అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం 14% మాత్రమే పనులు పూర్తి చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్లేషించారు. ఉదయం నుంచి శాసనసభ సమావేశాల్లో పోలవరం అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఇరు పక్షాలు చర్చించాయి. చివరకు చంద్రబాబుతో సహా 9 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ఎత్తు తగ్గించి నిర్మిస్తున్నారని, దీన్ని ప్రశ్నిస్తే తమను సస్పెన్షన్ కు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎదుట ధర్నా అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇసుకను కూడా అధికార పక్షం మింగేసిందని, పేదవాడి ఇల్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వ హయాంలోని నిర్మించిన ఇళ్లను కూడా తమవిగా చెప్పుకోవడం అధికార పార్టీ నేతలకే చెల్లిందన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వమైనా బుర్రతో పనిచేయాలి, కానీ ప్రభుత్వానికి బుర్ర లేదు, ఆలోచన లేదు, పనిచేసినటువంటి తత్వం కూడా లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజు ఉచిత ఇసుక పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఒకవేళ పాలసీని మార్చాలంటే, కొత్త విధానాన్ని తీసుకురావాలంటే పాత పాలసీని కంటిన్యూ చేస్తూ అప్పుడు కొత్త పాలసీ తీసుకురావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేక, చంద్రబాబు నాయుడు మీద కోపంతో, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి రేపు జూలై 1వ తారీఖున కొత్త పాలసీ తెస్తామని చెప్పి 6-7 మాసాలు ఇసుక పాలసీ తీసుకురాక కృత్రిమ వరద సృష్టించి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేశారు. 18 మాసాల నుంచి భవన కార్మికుడికి పని లేదు. ఎంత దారుణం అంటే ఈ 18 మాసాలలో సుమారుగా 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వాయిస్ ఇచ్చి సెల్ఫ్ వీడియోలు తీసుకొని ఈ ప్రభుత్వం నిర్వాహం వల్ల, ఈ ప్రభుత్వం ఇసుక లభించకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలుసు. ప్రభుత్వం మారినన్నే దాన్ని రద్దు చేసి పరిచయం చూడకుండా 6 నెలల వరకు కూడా పట్టించుకోకుండా ఏదో పాలసీ తీసుకొస్తున్నామని చెప్పి తీసుకురావటం, ఇసుక అందకపోవటం, కార్మికులందరూ కూడా రోడ్డు ఎక్కటం, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, భవన నిర్మాణం అంతా కూడా ఆగిపోవటం జరిగింది. ఈరోజు మేము ఎన్నోసార్లు చెప్పాం, మంత్రులను కూడా నిలేస్తున్నారు. మట్టి ఇసుక బదులు మట్టి ఇస్తున్నారు. అదే మంత్రి విశ్వరూప్ గారు కూడా ఇల్లు కట్టుకుంటే మట్టి వచ్చిందని చెప్పి ఆయన కూడా సీరియస్ అవ్వడం జరిగింది. అంటే ఈ పరిస్థితి ఎలాగుందో ఒకసారి అర్థమవుతుంది. ఇవాళ కార్మికులందరూ కూడా పని లేక, బతకడానికి దారి లేక, మరి ఎన్నో ఉద్యమాలు చేసినా పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు అసెంబ్లీలో డిస్కస్ చేసి ఒక మంచి పాలసీని తీసుకురావాలి, ప్రజలందరూ కూడా ఆదుకోవాలి, కార్మికులందరూ ఆదుకోవాలి, ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లుకి ఇసుకిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇల్లులు కూడా ఎక్కడా కూడా కట్టడానికి లేదు. ఇవాళ ప్రభుత్వం ఇల్లు లేదు, ప్రైవేట్ కట్టుకుంటారంటే ఇసుక దొరకట్లేదు. నాణ్యమైన ఇసుకేమో అటు తమిళనాడుకి, అటు కర్ణాటకకి, అటు తెలంగాణకి తరలిపోతా ఉంది. రాష్ట్రంలో మాత్రం ఇసుక దొరకదు. ఎందుకని ఈ పరిస్థితి? ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ మీరు ప్రభుత్వ లెక్కల ప్రకారమే స్పాట్లో 475 రూపాయలు టన్నుకి చెప్పారు. అంటే
10 టన్నుల ఇసుకకి 4,750 రూపాయలు కిరాయి వేసుకున్నా. కానీ 12,000కి ఎందుకు వస్తూ ఉంది? ఆ డబ్బు ఏమైపోయింది? రవాణా ఖర్చుల పేరుతో దోచేశారు. పోలవరం ప్రాజెక్ట్, గృహ నిర్మాణాలు, ఇసుక తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసిన తరువాత సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. పేదల భూములను లాక్కునే విధంగా అసైన్మెంట్ యాక్ట్ సవరణలు తేవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ యాక్ట్ కింద ఎక్కువ మంది ఎస్పీ, బీసీలే భూములు సాగు చేసుకుంటున్నారని, వారి స్వాధీనం ఉన్న భూములను బలవంతంగా లాక్కొని ఈ చట్టానికి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అసైన్మెంట్ యాక్ట్కి సవరణలు పెడుతూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు లాక్కోవడానికి తీసుకొచ్చారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అసైన్మెంట్ భూములు అనేటివి ఎస్సీలకు ఎక్కువ ఇచ్చారు, తర్వాత బీసీలు పేదవాళ్ళకి ఇచ్చారు. వాళ్ళని ఎవరన్నా ఉపయోగించుకొని ఆ భూములు లాక్కేసుకుంటారు. ఇచ్చిన పర్పస్ సర్వగాలనే ఉద్దేశంతో అసైన్మెంట్ పేరు ఇచ్చి ఎవరైనా ఇలాంటి భూములు కానీ లాక్కున్నా మళ్ళీ వాళ్ళకే చేరేడుగా, లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆ రోజు చట్టం రూపొందించారు. అలాంటి హక్కు కల్పించినటువంటి ఆ చట్టాన్ని తూట్లు పొడిచే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. ఈరోజు మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఎస్సీ భూములు బిల్లింగ్గా ఇస్తారు, అక్కడ ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా ఇస్తారని మాట్లాడడం చాలా దుర్మార్గం, చాలా నీచం. ఒకవేళ అవన్నీ ఇచ్చేది ఉంటే చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను. మీరు రైతులకి, అందులో కూడా ఎస్సీ రైతులకు లాభం జరుగుతుందంటే ఇప్పుడు చట్టం లేకుండా వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వీళ్ళు అంత ఎక్కువ లాభం వస్తుంది అని ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. మీరెందుకు ఇవ్వకూడదు ఆ భూములు? మీ భూములు ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, మీ భూములు ఇవ్వండి, మీరిచ్చి మీరు ఆ లాభాన్ని మీరు పొందండి. ఎందుకు పేదవాళ్ళ పట్టుబడతారు? ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళే భూములు లాక్కుంటారని అడుగుతున్నారు. మొన్నే కోర్టులో చాలా సీరియస్ చెప్పారు. ఈ పేదవాళ్ళ భూమిని ఒక దగ్గర తీసుకుని భూమికి ఇస్తామంటారా? ఇది ఎక్కడ న్యాయం? అసైన్మెంట్ భూములు లాక్కోవడం తప్పు అని చాలా స్పష్టంగా కోర్టు కూడా చీవాట్లు పెట్టినా వీళ్ళకి బుద్ధి రాకుండా ఉంది. ఈ రోజు వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే మేము ఇంత ముఖ్యమైన బెస్ట్ ఎవాల్యుబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దళిత విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కార్పొరేట్ విద్యను దళిత, గిరిజన విద్యార్థులకు దూరం చేసేందుకు ప్రభుత్వం బెస్ట్ ఎవాల్యుబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేస్తుందని నేతలు మండిపడ్డారు. 10% సీట్లు కార్పొరేట్ స్కూళ్లలో దళిత, గిరిజన విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా పథకాన్ని రద్దు చేయడంతో విద్యార్థులు అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆర్డర్ను పరిగణలోకి తీసుకుని వెంటనే పాత జీవోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో డిహెచ్పిఎస్ కన్వీనర్ బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దళిత విద్యార్థుల జేఏసీ యాక్షన్ కమిటీ తరఫున ప్రెసిడెంట్ గా చింతాల జోగారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గాంధీ విగ్రహం నుంచి వయా జగదంబ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని అందుకున్నారో, అందుకున్న దానిని ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాని ఆ యొక్క స్కీమ్ని రద్దు చేయడం జరిగింది. ఏ రోజైతే రద్దు చేసినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత విద్యార్థుల తరఫున ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుకి గొడ్డలు పెట్టిగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేసింది. ఇది దళిత విద్యార్థుల జీవితాలకి అంధకారంగా మేము భావిస్తూ ఉన్నాం. కనీసం చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్న ప్రభుత్వానికి కనికరం లేదు. వారికి కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే విద్యను చూస్తూ ఉన్నారు. అనేక కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి రాయితీల రూపంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ళలో కేవలం 20% మంది పిల్లలు చదువుకోవడానికి 100 కోట్ల రూపాయలకి
ప్రభుత్వం కక్కుర్తిపడింది. ఇది చాలా అన్యాయం అని చెప్పి విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటుకు తమ వార్డు నుండి టీంలు పంపుతున్నామని 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ తెలిపారు. కొత్తపాలెంలోని తన కార్యాలయంలో టోర్నీ బ్రోచర్ను ఆవిష్కరించారు. క్రికెట్లో ప్రతిభ కనబరిచే యువతకు ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పారు. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టోర్నీ విన్నర్ కు 20 లక్షల నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు. 89వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అభ్యర్థి అధ్యక్షుడు మీ దొడ్డి కిరణ్. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఈ నెలలో డిసెంబర్ 21న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా విజయసాయిరెడ్డి గారు మన విశాఖపట్నం జిల్లాలోనే అతి భారీగా క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసి ఆ క్రికెట్ కప్పుకి ఒక 25 లక్షలు అనేది ప్రైజ్ అమౌంట్ పెట్టి ఎక్కడ విభేదాలు లేకుండా పార్షాలిటీస్ లేకుండా మన విజయసాయిరెడ్డి గారు మొత్తం విశాఖ జిల్లాలో ఉన్న అన్ని టీములకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉన్న 98 వార్డుల్లో ప్రతి టీంని కూడా వస్తున్న క్యాండిడేట్లందరినీ ఎంపిక చేసి టోర్నమెంట్లోకి ఎంకరేజ్ చేసి వీళ్ళందరికీ చైతన్యం పెంచే విధంగా ఒక క్రికెట్ గుర్తింపు చెందే విధంగా ఈరోజు చేయడం అనేది ఎంతో శుభదినంగా భావిస్తూ అటు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఈసీ విక్టర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన అవంతి శ్రీని గారు మన ఇన్ఛార్జ్ అయిన మల్ల విజయప్రసాద్ గారు ఆశీస్సులతో ఇక్కడ సుమారుగా 15 టీముల్ని సెలెక్ట్ చేసి పైకి పంపించడం జరుగుతుంది. అందులో క్వాలిఫైయింగ్ టీము ఈ వార్డు నుంచి ఉందని చెప్తూ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి విజయసాయిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బర్త్డేని సెలబ్రేషన్ని ఈ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం ఈ వార్డు నుంచి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దొడ్డికి వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడుపై స్థానిక బీజేపీ నాయకులు చేసిన భూ ఆక్రమణ ఆరోపణలను పెందుర్తి వైసీపీ నాయకుడు ఎల్బీ నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించాల్సిన కర్మ ఆయనకు లేదన్నారు. పరదేశమ్య గుడి ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేశారంటూ ఆయనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆలయాల అభివృద్ధికి విరాళాలు ఇచ్చి చిన్నప్పల నాయుడుపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు. మీరు పరదేశమ్మ టెంపుల్ తాలూకు భూమి ఏదైనా ఆక్యుపై చేశారని చెప్పారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగితే మీరు చెయ్యండి. మీరు ఎక్కడైతే గట్టు మీద గట్టు పారే కాలు గట్టు మీద మీరు బాత్రూమ్లు కానీ బిల్డింగ్లు కానీ మీరు మీ పెదనాన్న కలిపి ఆడ కట్టారు. మీరు అంత గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారో మేము ప్రూవ్ చేస్తాం. మీకు కానీ దమ్ముంటే, మీకు కానీ ధైర్యం ఉంటే, నిజంగా కానీ మీకు కానీ ప్రూవ్ చేయగలిగితే దమ్ముంటే మేము ప్రూవ్ చేయమని మీరు బీజేపీ నాయకులు మా నాయకులు విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి 96వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ సరగడం చిన్నప్పలనాయుడు గారి మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేశారు. అయితే పరదేశమ్మ గుడి ఇక్కడ ఏదో గుడి తాలూకా స్థలం అప్పుడు అమ్మవారికి కమ్మలపాక పందిరి లాంటివి ఉండేటప్పుడు పండగ చేసేటప్పుడు అక్కడ ఏదైనా చిన్న నిర్మాణం చెయ్యాలనే ఒక ఆలోచన, అంటే మీ కమిటీ వాళ్ళు మేము అనుకునేటప్పుడు నాయుడు గారు మా ఆలోచన ఇలా ఉన్నది అనేసి ఒకసారి నాయుడు గారి దృష్టిని నేను పట్టుకెళ్తే నాయుడు మీ అందరూ చేయడం ఏంటి, అందాకాలం నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో తర్వాత మనం గుడి ఏదో కడదాం, అందాకాలం మట్టుకు అంతగా రేకుల షెడ్ ఎలా చేయాలనుకుంటున్నావు అనేసి ఒక వెల్డింగ్ షాప్ అతను గాజువాక సనత్ నగర్లోని లక్ష్మీ గణపతి ఆలయం 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరాజు, సుజాత దంపతులు గణపతి హోమం నిర్వహించారు. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి దంపతులు పాల్గొని లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ గణపతుల ఆశీస్సులతోనే ఈ ప్రాంతం సుభిక్షగా ఉందని దేవన్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి ఆలయం నేటికి ఇది 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరం ఉంది. ఈ యొక్క ఆలయం నా చేతుల మీదుగా నిర్మించడం, అలాగే విగ్రహ ప్రతిష్ఠ కూడా మా దంపతుల చేతుల మీదుగా చేయడం మా అదృష్టంగా భావించాం. ఆ రోజున మనం ఊరేగింపు కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నాం. మరి గతంలో ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఈ 10 సంవత్సరాల కాలం
జ్వాలా గారు రావడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ఈ స్వామివారు ఈ ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యాలు కల్పించారు. శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయంలో మరి నేటికి 10 సంవత్సరాలు అయ్యి 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణం అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడవేడిగా చర్చ. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం కొనసాగుతున్న టీడీపీ సభ్యుల సస్పెన్షన్. అసైన్మెంట్ యాక్ట్ సవరణలకు తాము వ్యతిరేకం. టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక. దేశ రాష్ట్రాల్లో రైతుల పోరాటానికి ప్రజా సంఘాల సంఘీభావం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.